అలాగే సంఘాలలో కూడా చక్కగా జరిగే సంఘం, చక్కగా సాగిపోయే సంఘములో సాతానుడు ఎవరో ఒకళ్ళల్లో దూరి వాళ్ళ ద్వారా ఇద్దరు ముగ్గురునన్న వాళ్ళు డిస్టర్బ్ చేసి ఆ ఇద్దరు ముగ్గురు సంఘానికి విరోధంగా త్రిప్పుతూ ఉంటుంది. అందుకనే సంఘాల్లో సమస్యలు వస్తాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చక్కగా సాగిపోతున్నటువంటి మనం సడన్గా మన మనస్సు మారిపోతుంది. సడన్గా మన మనసు అంటే మన ప్రేమ తగ్గుతూ ఉంటుంది, మన యొక్క ప్రార్థన తగ్గిపోతూ ఉంటుంది, దేవుని పని పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. మన మనస్సును సాతానుడు విరోధంగా త్రిప్పేస్తాడు. ఎప్పుడైతే మన మనస్సు మనుషులకు విరోధంగా, సంఘానికి విరోధంగా, దేవుని పనులకు విరోధంగా, మన కుటుంబీకులకు విరోధంగా మనస్సు మారిపోతుందో హృదయము చెడిపోతుందని అర్థము. మన హృదయము పాడైపోతుంది. ఇర్మియా చెప్పినట్లుగా హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ ఫరో హృదయము ఇశ్రాయేలులకు విరోధంగా మారిపోయింది. ఫరో హృదయము దేవుని బిడ్డలకు విరోధంగా మారిపోయింది, విరోధముగా త్రిప్పబడి. కావున పిల్లరా, ఇలాగూ మనం సాగుతూ ఉంటే ఇర్మియా చెప్పినట్లుగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడు మోసం అవుతుందంటండి? ఆది కాండంలో మనం చూసాం, మన చెడుతనం, మన ఊహ, మన తలంపులు చెడుతనంగా మారినప్పుడు మన హృదయం పాడైపోతుంది. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో చూసాము, మన హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు, లోక సంబంధమైన ఆశలతో కూడిన దుఃఖం ఉన్నప్పుడు, అన్యులు పాలిభాగస్తులుగా పాలివారుగా మన జీవితంలో మారినప్పుడు మన హృదయము పాడైపోతుంది. అలాగే మన మనస్సులు ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడటం, విరోధముగా తలంచటం, విరోధముగా చేయటం ఎప్పుడైతే చేస్తామో హృదయం పాడైపోతుంది. అందుకనే ఇర్మియా గారు 17:9 ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లరా. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి విరోధమైంది, దేవునికి వ్యతిరేకమైంది ఏది రాకుండా చూసుకోవాలి. ఏది కూడా మన హృదయంలో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా వస్తే, చెడుగొస్తే పశ్చాత్తాపడాలి, దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు పౌలు గారు చెప్పినట్లుగా మన హృదయం ఎలాగైపోతుందంటే దేవుని ఆలయంగా మారుతుంది. ఆమేన్. 1 కొరింథీ తీయండి, ఇప్పుడు తీయండి. పౌలు గారు, ఇర్మియా గారు హృదయం మోసకరమైందన్నందుకు కారణాలు చూసాం. ఇప్పుడు పౌలు గారు హృదయము దేవుని ఆలయం అంటున్నాడు కదా, ఇది ఎలాగో చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం చదవండి అందరూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. చూసారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. అంటే మన హృదయాలు ఎలాగుండాలంటే దేవుని ఆలయాలుగా మారాలి. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మన హృదయాలు దేవుని ఆలయాలు. మరొక పాట ఉంది కదా, పాత రికార్డులో వస్తుంది, హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ, అదే ఉంది కదా పాట, హృదయమే నీ ఆలయము క్రీస్తు. ఇప్పుడు ఇర్మియా చెప్పినట్లుగా మన హృదయాలు ఏం చేస్తే మోసగించబడతాయో, ఏం చేస్తే సాతానుడి చేత అప్పగించబడతామో మన హృదయాన్ని చూసాం. ఇప్పుడు మన హృదయం దేవుని ఆలయంగా మారాలి. ఆమేన్. ఎలా మారాలండి? దేవుని ఆలయముగా మారాలి. మనందరి హృదయాలు దేవుని ఆలయంగా మారితే ప్రియరా, దేవుడు ఎంత సంతోషిస్తాడు.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఎవరికన్నా ఆరోగ్యం బాగాక సీరియస్ కండిషన్లో ఉండి డాక్టర్స్ అయ్యా ఆ పేషెంట్ సంగతి ఏంటి, ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటే మేము చెప్పలేమండి, మేము చెప్పలేము, ఇంకా టైం ఉంది, గడవాలి, ఒక 24 గంటలు ఆగితే కానీ చెబుతాము అని అన్నప్పుడు మనం విన్నా మనకు ఎలా ఉంటుందంటే టెన్షన్గా ఉంటుంది. అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమవుతుందో అని. 24 గంటల తర్వాత మీరు వాళ్ళు పేషెంట్ ఎలా ఉన్నారు అని అంటే ఆ డాక్టర్ బాగా పరిశీలన చేసి ఏం పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్, బ్రతుకుతారు, ఏం పర్వాలేదు, 2-3 రోజుల నుంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామని అన్నారనుకోండి, ఎలా ఉంటుందండి మనకి? అమ్మాయ్యా ఆయన ఊపిరి పీల్చుకొని సంతోషపడతాం. అలాగే ప్రియులరా, మన హృదయాన్ని చూసి దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి? నిన్ను చూసి దేవుడు సంతోషపడుతున్నాడంటే నీవు ఎంత ఆశీర్వదించబడతావో తెలుసా నీకు? అసలు ప్రభు నిన్ను చూసి సంతోషపడుతున్నాడంటే నువ్వు గొప్ప స్థాయిలో ఎదుగుతావు. అసలు దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకు అసలు నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఇంకా ఎవరు ఆపలేరండి మన అభివృద్ధిని. మనం దేవుణ్ణే సంతోషపెట్టడానికి తీర్మానం చేసుకుంటే నిన్ను ఎంత లేపాలంటే అంత లేపుతాడు దేవుడు. ఎవరు ఆపుతారు? ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు తెలుసా? అందుకనే మనం దేవుణ్ణి సంతోషపరిచే పనులే చేస్తూ ఉండాలి. దేవునిని సంతోషపరిచే పనులు చేసినప్పుడు నీ హృదయము దేవుని ఆలయముగా మారిపోతుంది. మన హృదయం దేవుని ఆలయంగా మారాలి అని అంటే ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. మొదటి రాజులు 4వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమైయుండెను. పిల్లలు ఇక్కడ చూడండి, జ్ఞానము, బుద్ధి, వివేచన గల మనస్సు అని 3 పదాలు వస్తున్నాయి ఇక్కడ. ఏంటండి? 1 జ్ఞానము, 2 బుద్ధి, 3 వివేచన గల మనస్సు అని 3 పదాలు వస్తున్నాయి. జ్ఞానము, బుద్ధి, వివేచన గల మనస్సు. ఈ 3 ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే దేవునిలో నుండి సొలొమోనులోనికి వచ్చినాయి. దేవునిలో ఉన్న జ్ఞానం సొలొమోనుకు వచ్చింది, దేవునిలో ఉన్న బుద్ధి సొలొమోనులోనికి వచ్చింది, దేవునిలో ఉన్న ఆ మనస్సు, ఏ మనస్సు అది? వివేచన గల మనస్సు సొలొమోనులోనికి వచ్చింది. అంటే ట్రాన్స్ఫర్ జరిగింది ఇక్కడ. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేయని అంటున్నారు. ఇప్పుడు నర్సులకి ట్రాన్స్ఫర్, హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్, టీచర్స్కి ట్రాన్స్ఫర్స్, ఈ బ్యాంకు వాళ్ళకే ట్రాన్స్ఫర్స్. ఆ స్టేట్లో దూరం అయిపోయిందనా దగ్గరకు వచ్చేటట్టు ప్రార్థన చేయి. అన్ని డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియురా, మన హృదయం దేవుని ఆలయంగా మారాలంటే దేవునిలో నుండి మనలోనికి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్ జరగాలి అని అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. రూపాంతర జీవితం మనలోనికి రావాలి. దేవుని జ్ఞానం,
ఎవరి జ్ఞానం అండి ఇది? దేవుని జ్ఞానం. ధనవంతుడు లాజరు ఇద్దరుండారు కదా, వాళ్ళిద్దరు స్నేహితులా లేకపోతే ఉద్యోగస్తులా లేకపోతే విశ్వాసులా? చెప్పండి. వాళ్ళిద్దరూ స్నేహితులా? కాదు. ఫ్రెండ్ విశ్వాసులా? కాదు. ఎంప్లాయీసా? ఇద్దరు ఒక ఆఫీసులో ఏమైనా పనిచేశారా? కాదు. ఇద్దరు స్నేహితులు కాదు, ఇద్దరు ఎంప్లాయీస్ కాదు, ఇద్దరు విశ్వాసులు కాదు, కానీ ఇద్దరు ఒక చోట ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒకళ్ళలోనేమో దేవుని జ్ఞానం లేదు, ఒకళ్ళలోనేమో దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం లేనివాడిని, దేవుని జ్ఞానం ఉన్నవాడిని ఎదురుగా పెట్టి, అబ్బాయి అతనిలో ఉన్న జ్ఞానం నేర్చుకో అని చెబుతున్నాడు. అది అందుకు పెట్టాడు అక్కడ దేవుడు. లాజర్లో ఉన్న జ్ఞానం ఏంటంటే, నేను భక్తిగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, దేవుని సంతోషపరచాలి, ఇక్కడ తినటానికి ఉన్నా లేకపోయినా నేను నమ్మకంగా బ్రతికి పరలోకానికి చేరాలి, పరలోకం వెళ్ళటం చాలా అవసరము, ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, పరలోకాన్ని పోగొట్టుకోకూడదు అనే జ్ఞానము ఎవరిలో ఉంది? లాజర్లో ఉంది. అది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. ప్రభునందు పిల్లరా, మన హృదయాలలో మనలో కూడా ఆ దేవుని జ్ఞానం నీకు ఉండాలి. మనకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా పరలోకం నీకు ఉందా లేదా నువ్వు ఇక్కడే ఆలోచన చేయాలి. ఇది జ్ఞానం. దేవుడు ఒకవేళ నిన్ను సడన్గా తీసేసాడు, నువ్వు పరలోకం వెళ్తావా? నువ్వు పరలోకానికి వెళ్ళే ఆ అర్హత ఇప్పుడు నీకు ఉందా? ప్రజెంట్ ఉందా? నీకు మారు మనసు పొందేవా? రక్షణ పొందేవా? బాప్తిసం తీసుకున్నావా? ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నావా? అసలు వీటి విషయం ఆలోచన చేస్తున్నావా? ఈ దేవుని జ్ఞానం లేకపోతే ఎలాగ మరి నీకు? కావున ప్రియులారా, దేవుని జ్ఞానము నీలోనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. లాజరు అదే, నాకు ఏది ఉన్నా లేకపోయినా, ధనవంతుల్లాగా నాకు భూములు లేకపోయినా పర్వాలేదు, కొట్లు లేకపోయినా పర్వాలేదు, ప్రభువు నాతో ఉంటే చాలు. ఆ జ్ఞానముతో బ్రతికాడు. ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ వివేచన గల మనస్సు సొలొమోనుకు వచ్చింది. ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిందో సొలొమోను యొక్క అభివృద్ధిని ఎవరన్నా ఆపగలిగారా? ఎంత అభివృద్ధి చెందాడు అనగా, దేవునిలో ఉన్న జ్ఞానము, దేవునిలో ఉన్న బుద్ధి, దేవునిలో ఉన్న వివేచన మనస్సు నీకు ఉంటే నీవు అన్ని రీతులుగా ఆశీర్వదించబడతావు. కావున ప్రభునందు పిల్లరా, ఇది మనకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీకు వస్తుందో నీ హృదయము దేవుని ఆలయం అయిపోతుంది. ఆమేన్. తర్వాత రెండవ కారణం చూద్దాం. నీ హృదయము దేవుని ఆలయంగా మారాలి అని అంటే ఏమి రావాలంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 29. రాత్రియందు పండుగనాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు, ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. ప్రియరా, నీ హృదయము దేవుని ఆలయంగా మారాలి అనంటే నీ హృదయములో దేవునిని గూర్చిన సంతోషం నీలో ఉండాలి. అది ఎలాంటి సంతోషం అంటే 29లో చూస్తున్నాం, రాత్రి యందు పండుగ ఆచరించునట్లుగా
మీరు సంగీతము పాడుదురు. దేవునిని ఆరాధన చేస్తూ, దేవునిని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, అది రాత్రైనా పగలైనా ఆయనను ఆరాధన చేస్తూ ఉంటూ ఉంటాము. తర్వాత ఏమంటాడు? ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగున. పిల్లన గ్రోవి అనేది ఈ పాత కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో ఒక మంచి సంగీత వాయిద్యం పిల్లన గ్రోవి. తంబుర, పిల్లన గ్రోవి, ఇవన్నీ చాలా మంచి సంగీత వాయిద్యాలు. ఇప్పుడు ఈ క్యాషియో, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఈ క్యాషియో, గిటార్, ప్యాడ్స్, ఇవి సంగీతానికి మనం వాడుతున్నాం. ఆ టైంలో పిల్లన గ్రోవిని బాగా వాడేవాళ్ళు. అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆ పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషం, అంటే దేవునిని ఆరాధన చేస్తూ వారు సంతోషిస్తూ దేవుని సంతోషపరిచేవారు. అలాగూ మన హృదయం ఎప్పుడైతే మారుతుందో మన హృదయము దేవుని ఆలయంగా మారిపోద్దండి. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? కాబట్టి మన హృదయం దేవుని ఆలయంగా మారాలంటే ఒకటి, దేవుని జ్ఞానం మనలో ఉండాలి, ఆయన బుద్ధి మనలోనికి రావాలి, ఆ వివేచన మనస్సు మనలోనికి రావాలి. అలాగే మన హృదయం దేవుని ఆలయంగా మారాలి అనంటే ఆయనను ఆరాధన చేస్తూ సంతోషించాలి. మన హృదయంలో దేవుని సంతోషం ఉంటుంది, మన హృదయం దేవుని ఆలయముగా మారిపోతుంది. ఇక మూడవది, దేవుని ఆలయముగా మారాలంటే ఏం చేద్దాం? మొదటి సమూయేలు గ్రంథం తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, చదవా, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఇక్కడ జరుగుతుంది ఏంటి అనంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, లోతుగా త్రవ్వటం జరుగుతుంది పిల్లరా. ఇప్పుడు మనం బోర్లు కోస్తున్నారంటున్నారు చూడండి, ఈ పిల్లర్స్ వేసేటప్పుడు బోరు కోస్తున్నారు అంటే లోతుగా త్రవ్వుతారు, ఆ జలపడే వరకు బోరు త్రవ్వుతారు, డ్రిల్లింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ మన హృదయము దేవుని ఆలయంగా మారాలి అనంటే మన హార్ట్లో, మన హృదయంలో డ్రిల్లింగ్ జరగాలి. అందరి హృదయాల్లో డ్రిల్లింగ్ జరగాలి. బోర్లు తీసినట్లుగా డ్రిల్లింగ్ చేస్తూ ఉండాలి మన హృదయం. ఏంటి డ్రిల్లింగ్ అంటే, ఇక్కడ చూడండి 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అద్దుగో అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే మీ మధ్యలో అన్య దేవతలు, అస్తారోతు దేవతలు ఉన్నాయి కదా, అవన్నీ తీసివేయాలి. అంటే డ్రిల్లింగ్ చేయాలి, అవి తీసి బయటకు రావాలి, బయటపడేయాలి. అలాగే ప్రియరా, మన హృదయం దేవుని ఆలయంగా మారాలి అనంటే మన హృదయంలో ఉన్నవన్నీ తీసివేసుకోవాలి. ఏమేమి ఉన్నాయో మన హృదయంలో దేవునికి పనికిరానివి ఏమేమి చేరినయో వాటన్నిటినీ తీసివేయి ప్రభు అని అడగా. దేవునికి చెందనవి, దేవునికి ఇష్టం లేనివి అన్నిటినీ తీసివేసేయాలి. మాటల్లో ఉన్న అపవిత్రత,
క్రియల్లో ఉన్న అపవిత్రత, స్నేహాల్లో ఉన్న అవిధేయత, దేవుని విషయాల్లో నువ్వు చేయాలనుకొని చేయలేకుండా లోకంలో రాజీ పడిపోయిన పరిస్థితులు, అలాగే దేవుని బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తానని దేవునికి చెప్పావు, ఇప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఈ అవిధేయతలు ఇవన్నీ డ్రిల్లింగ్ చేయబడి తీసివేసుకోవాలి, తొలగించబడాలి. నీ హృదయంలో దేవునికి వ్యర్థమైనది ఏదైనా చేరితే ఇవి నాలో వద్దు ప్రభువా అని తీసివేసుకోవాలి. అందుకనే దావీదు గారు నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును అంటున్నాడు. ఆ డ్రిల్లింగ్ చేయబడ్డప్పుడు, అవన్నీ తీసివేయబడ్డప్పుడు ఏమవుతుందంట? 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనండి. కాబట్టి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎప్పుడైతే పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని వైపు తిరిగి నీ హార్ట్లో, నీ హృదయంలో డ్రిల్లింగ్ చేయబడి వ్యర్థమైనవి తీసివేసి దేవునితో నింపుకుంటావో, ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము, ఆయన వివేచన గల మనసు, ఆయన వాక్యంతో నింపుకుంటావో, నీ హృదయం దేవుని ఆలయముగా మారిపోతుంది. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇర్మియా రాశాడు, హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదని. దానికి రీజన్స్ మనం చూసాం, ఎప్పుడు మోసపోతామో చూసాం. పౌలు గారు రాస్తున్నాడు, హృదయము, మీ హృదయము దేవుని ఆలయం అంటున్నాడు. మన హృదయం దేవుని ఆలయంగా మారాలంటే ఏం చేయాలో మనం విన్నాం. మరి అటు ఇర్మియా హృదయం, ఇర్మియా చెప్పిన హృదయం వైపుకు మనం వెళదామా? పౌలు గారు చెప్పిన హృదయం వైపుకు మనం తిరుగుదామా? నీ హృదయం దేవుని ఆలయంగా మారినప్పుడు దేవదూతలు నీతో ఉంటారు, దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుని అభివృద్ధి నీలోనికి వస్తుంది. అలాగే పరలోకము నీ కొరకు గొప్ప బహుమానముగా దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తాడు. మరి అలాగ మన హృదయాల్ని దేవుని ఆలయాలుగా మార్చుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, పరిశుద్ధాత్ముడా, నా హృదయాన్ని నేను ఎలాగూ చూసుకుంటున్నాను, నా హృదయాన్ని గురించి నేను పట్టించుకోవాలి కదా ప్రభు. దేవా, అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవా మీ సన్నిధి, మీ ఆత్మ సహాయము మాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందుకనే దావీదు గారు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇచ్చేసి, ప్రభా నా హృదయంలోకి మీరు రండి నాయన, మీ సన్నిధిని నాతో ఉంచండి అని ప్రభువుని అడుగుతా ఉన్నాడు. అందుకనే దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడిగాడు. అలాంటి శుద్ధ హృదయము నాకు కావాలి. దావీదుకి మీరు శుద్ధ హృదయాన్ని ఇచ్చారు, పౌలు గారికి పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయాన్ని ఇచ్చారు కదా. మాకు అలాంటి హృదయాలు కావాలి ప్రభా. మోసపోయే హృదయాలు మాకొద్దయా, దేవుని ఆలయాలుగా మా హృదయాలు మారాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ, మీ ప్రియులను మీరు దర్శించండి. మీ హృదయాలు దేవుని ఆలయాలు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. మీరు మాలో నివసించాలి, మీ బుద్ధి మాలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రభా, మీ జ్ఞానము మాలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రభా. అట్టి గ్రహింపు మా అందరికీ దయచేయండి. మీ ప్రియులను మీరు దర్శించండి. మీ హృదయాలు దేవుని ఆలయాలుగా మారి
పరిశుద్ధాత్మ సంతోషము మీరు అనుభవించు వారిగా చేయండి. ఈ వాక్యం మా హృదయాల్లో, అందరి హృదయాల్లో నిలిచి ఫలించులాగా చేయండి. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, అయిన నిత్య సహాయము మనందరికీ తోడుగా మన హృదయాలను దేవునికిచ్చి దేవుని ఆలయములుగా మనం మారుతాం. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్.